మన గౌరవ పౌరశాఖ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ తోటి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆఫీసర్స్ తోటి, సివిల్ సప్లైస్ అధికారులతోటి, అదేవిధంగా ఈ ఆయిల్ కంపెనీస్ సంబంధించినటువంటి అధికారులతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన స్టేట్లో ఈ యొక్క పెట్రోల్, డీజిల్ సంబంధించి కొంత పాండమిక్ అనేది ఉందని చెప్పేసి ఉన్నటువంటి ప్రచారం మీద ఈరోజు మాకు మార్నింగ్ ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు అండ్ మన గౌరవ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా. ఎక్కడ కూడా ఈ యొక్క పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించిన నిల్వలు, దానికి సంబంధించి సరఫరా సంబంధించి కూడా క్లియర్గా ఆయిల్ కంపెనీస్ కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా సరఫరాకి అభ్యంతరాలు, అదే మన ఇబ్బందులు లేకుండా మన పబ్లిక్కి ఈ యొక్క ఆయిల్, డీజిల్స్ అనేవి, పెట్రోల్, డీజిల్ అనేది సక్రమంగా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేసే విధంగా చెల్లించుకోవడానికి వారితో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో కూడా మేము తహసీల్దార్స్ని అండ్ మా సివిల్ సప్లైస్ డీటెయిల్ని వాళ్ళని కూడా ఒక డ్రాఫ్ట్ ప్రొసీడింగ్ ఇచ్చేసి వాళ్ళని కూడా నిరంతరం అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా పర్యవేక్షిస్తూ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టి ఏమని చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మనకి మన జిల్లాలో అయితే ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మా దృష్టికి ఇంకా రాలేదు. మేము లాస్ట్ 22 కూడా ఒక ఎస్ఓలతో ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్ అధికారులతో కూడా పెట్టడం జరిగింది. అయితే కొన్ని బంక్స్ మనకి ఒక 15 బంక్స్ డ్రైవ్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అవి కూడా వెరిఫై చేశారు డిఎస్ గారు వెళ్ళి. కానీ వాళ్ళకి క్రెడిట్ బేస్ మీద ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు ఆయిల్ తీసుకోలేని పరిస్థితి ఉండటం వల్ల మాత్రం తప్ప ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని మాత్రం వాళ్ళు సరఫరా లేని పరిస్థితి కాదు. కాబట్టి జిల్లాలో దాదాపు 264 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అందరికి కూడా సరఫరా అనేది సాఫీగా జరుగుతూ ఉంది. ఏదైనా కనుక మనకి సరఫరా తగ్గి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మాత్రం మా దృష్టికి వచ్చేసి వాళ్ళు సరఫరా చేసే విధంగా చెల్లించుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి మా తహసీల్దారులు అండ్ డీటీలు కూడా రెగ్యులర్గా పర్యవేక్షిస్తూ ఏది ఇష్యూ ఉన్నా కూడా మా దృష్టికి వస్తే మేము సరఫరా అధికారులతో మాట్లాడి, మనకు సేల్స్ ఆఫీసర్స్ ఉన్నారు జిల్లాలో, వారితో మాట్లాడి ఆ బంకులకు కూడా సరఫరా విధంగా చూస్తామని చెప్పి తెలియజేయడం అవుతుంది. కాబట్టి పబ్లిక్ ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి సరిపోయినటువంటి నిల్వలు ఉన్నాయి, సరఫరా కూడా మనకు ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడి మనం ముఖ్యంగా అంటే ఎక్కువగా స్టోర్ చేసుకునే ఉద్దేశంతో కానీ, అంటే మనకి వెహికల్స్ కాకుండా ట్యాంక్స్ తాను లేకపోతే ఏమైనా బాటిల్స్ ద్వారా తీసుకెళ్ళడం అలాంటి ప్రమాదకరం. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. మీకు కావాల్సినటువంటి ఆయిల్ మన పెట్రోల్ బంక్ దొరుకుతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని అచిత ప్రచారం మాత్రం నమ్మొద్దు మీరు దయచేసి. కాబట్టి మనకి సరిపోయిన సరఫరా కూడా ఉంది. ఒకవేళ తక్కువగా ఉందనుకుంటే మేము ప్రజలు కూడా కండక్ట్ చేస్తూ ఆయిల్ కూడా తెప్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రెగ్యులర్గా ఏ విధంగా అయితే మీరు ఆయిల్ వాడుతున్నారో అదేవిధంగా వాడండి. అనవసరంగా మీరు భయపడి ఎక్కువగా నిల్వ చేసుకున్నాం ఉద్దేశంతో ఈ ట్యాంక్ అంటే బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ, క్యాన్ల ద్వారా కానీ అలాంటి తీసుకెళ్తే ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి అవి తీసుకెళ్ళొద్దు. మేము బంకు యాజమాన్యం కూడా చూడడం జరిగింది, అసోసియేషన్ ద్వారా కూడా అందరికీ. కాబట్టి మీకు కావాల్సిన మేరకు మీరు వెహికల్ తీసుకెళ్ళి కొట్టించుకోవచ్చు, ఇబ్బంది అలాంటి లేదు. కాబట్టి వాస్తవం లేదు. ఎందుకంటే డిఎస్ గారు స్వయంగా కూడా వెళ్ళారు, 10 బంకులు చూస్తారు ఈరోజు. అట్లాగే ఎంఆర్ఓలు వెళ్తున్నారు, మన డీటీ కూడా వెళ్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి అయితే అక్కడ మనకి కనిపించలేదు ఫీల్డ్ అయితే. అంటే ప్రచారం అయితే ఉంది కానీ అది వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. లేదు మనం అయితే ఇప్పుడు అదే రాష్ట్రాలు కూడా డైరెక్షన్ ఇచ్చాము. కానీ అదే కొంతమంది అంటే భయపడి కొంత ఎక్కువగా మనకి స్టోర్ చేసిన ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి అలవాటు చేస్తున్నారు తప్ప సరఫరా అయితే ఎక్కడ లేకుండా అయితే లేదు, ఉంది, సఫిషియెంట్గా ఉంది. మనకి ఆ పాండమిక్ పరిస్థితి లేదు ప్రస్తుతానికి. అదే భయంతో ఆందోళనతో కొంతవరకు అలవాటు జరుగుతూ ఉంది, కొంచెం ఉంది. పాండమిక్ ఉంది. క్రెడిట్ బేసిస్ మీద ఇవ్వకపోవడంతో బ్యాంక్స్ కి, అందుకని డీడీస్ తీయకపోవడం వల్ల సప్లై రాలేదు సార్. మండే నుంచి మళ్ళీ గతంలో అంటే క్రెడిట్ మీద ఇచ్చేవాళ్ళు ఆయిల్స్, కానీ ఇప్పుడు అది ఇవ్వకపోవడం అంటే అప్పు బేస్ మీద ఇచ్చేవాళ్ళు. అది కొంత ఆపేసారు ఇవ్వకుండా. దాంతో కొంత కొన్ని బంక్స్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మాకు పాత బకాయిలు కాబట్టి అది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి క్యాష్ కనుక పే చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి కూడా ఇస్తారు, అదేం ప్రాబ్లం లేదు. వాళ్ళకి మేము చెప్పాము ఆల్రెడీ ఎస్ఓలతో కూడా. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా కొన్ని బంక్స్లో ఉంది, కానీ 10-15 బంక్స్ మాకు అట్లా జిల్లాలో ఉన్నాయి. అయితే వాళ్ళు క్రెడిట్ బేస్ మీద ఇవ్వకపోవడం వల్లే అది ఇష్యూ అలా అవుతుంది తప్ప వేరే 22nd మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పాం క్లియర్గా అసోసియేషన్ వాళ్ళకి, ఎవరు కూడా అంటే అన్నెసరీగా మీరు కావాలని వాంటెడ్గా మాత్రం స్టాక్ లేదని చెప్పేసి క్రియేట్ చేసి
అలాంటివి కనుక చేస్తే మాత్రం కేసులు పెట్టి యాక్షన్ తీసుకున్నా కూడా చెప్పాం గట్టిగా అసోసియేషన్ వాళ్ళతో కూడా. కానీ వాళ్ళు ఏంటంటే మాకు ఆయిల్ సరఫరా అనేది మేము అమౌంట్ కట్టినా కూడా 2-3 రోజులు కూడా ఇవ్వట్లేదని చెప్పారు. కానీ అది ఫీల్డ్కి చూస్తే మాత్రం అది వాస్తవంగా అనిపించలేదు మాకు కూడా. కాబట్టి వాళ్ళకి గట్టిగా చెప్పాం, అలాంటి పాండమిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొద్దు పబ్లిక్లో, వాళ్ళు భయపడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎవరు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.